అమ్మా, ఇది 6వ హాస్టల్. ఈ ఏరియాలో అన్నీ తిరిగేశాం. ఎండ చూస్తే ముదిరిపోతుంది. నాకైతే ఓపిక లేదు తల్లి. అన్నా, ఇంకొక్కటే అన్నా, దగ్గరలోనే శ్రీ మహాలక్ష్మి హాస్టల్ ఉందంట. అదొక్కటి చూసి వెళ్ళిపోదామన్నా, ప్లీజ్ అన్నా. ప్రతి చోట ఇదే మాట చెప్తున్నావు. ఇదే ఆఖరిది. దొరికినా దొరక్కపోయినా ఇక నేను నిన్ను తీసుకెళ్ళనమ్మా, ముందే చెప్తున్నాను. సరే అన్నా. ఇంక చాలా ఆపండి. మొదటి నుంచి మీరందరూ కలిసి నన్ను ఒక పిచ్చిదాన్ని చేశారు. ఎప్పుడు నన్ను ఎందుకు బలి పశువుని చేస్తున్నారు? నాకిక్కడ ఉండాలని లేదు. నన్నెవరూ ఆపొద్దు. కొన్ని రోజులు నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను సార్. చూసావా ప్రతాప్, మన కుటుంబం ఎలా అయిపోయిందో? నువ్వున్నప్పుడు ఈ ఇంట్లో ఎంత ప్రశాంతత ఉండేది. ఈరోజు నీ కొడుకు సంసారం వేదన పడింది. తప్పు ఎవరిదో, శిక్ష ఎవరికో అర్థం కావడం లేదు. అంశు తండ్రిగా ధ్రువ పేరు ఇవ్వాలని దాస్ గొడవ చేస్తున్నాడు. వసుంధర అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. అలా చేస్తే మరి నా కోడలు వసుంధర పరిస్థితి ఏంటి? ఆ భగవంతుడు ఇంకా ఎన్ని పరీక్షలు పెడతాడో అర్థం కావడం లేదు ప్రతాప్. మన ఇంటి వెలుగు, మన కోడలు వసుంధర వెళ్ళిపోతుంటే చూడడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. నువ్వు బాగా గుర్తొస్తున్నావు ప్రతాప్, బాగా గుర్తుకొస్తున్నావు. ఈ టైంలో నువ్వు నా పక్క నుండుంటే నా తల నిమిరి నేనున్నాను మళ్ళీ కానీ ఒక్క మాట అంటే చాలు ఈ ప్రపంచాన్నే ఎదిరించేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. నీ మాట కోసం, అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం నేను ప్రతి నిమిషం పోరాడుతూనే ఉన్నాను. కానీ ఎప్పుడు అలసిపోతున్నాను ప్రతాప్. అడుగు ముందుకు వేయాలన్నా భయం వేస్తోంది. ఇక్కడ ఏ బంధం ఎటు విడిపోతుందో అర్థం కావడం లేదు. ధ్రువని చూస్తే జాలిగా ఉంది. వసుంధరని చూస్తే నేనే నేరస్తురాల్లా అనిపిస్తోంది. దాని కళ్ళలో ఆవేదనని నేను చూడలేకపోతున్నాను. ఆ దాసు నందితని ఒక పావులాగా వాడుకుంటున్నాడు ప్రతాప్. ఆ విషయం నాకు తెలుసు. చెప్పినా వినే పరిస్థితుల్లో నందిత లేదు. నువ్వు వెళ్తూ వెళ్తూ నా నెత్తిన పెట్టిన ఈ బాధ్యత ఇప్పుడు
నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఒక భార్యగా నీ గౌరవాన్ని కాపాడాలా, ఒక తల్లిగా నా కొడుకు సంసారాన్ని కాపాడుకోవాలా, ఏమీ అర్థం కావడం లేదు ప్రతాప్, ఏమీ అర్థం కావడం లేదు. హలో భాస్కర్, ఎలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నువ్వు వసుంధర ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయావు. నాకు టెన్షన్గా ఉంటుంది కదా. నేను చూసి చూసి నువ్వు చేసేలా లేవని నేను ఫోన్ చేశాను. వసుంధర ఎలా ఉంది దాసు? తను క్షేమమే కదా? వసుంధరానా? తను బానే ఉంది భాస్కర్. వసుంధరకైనా నువ్వు తన తండ్రివని తెలిస్తే బాగుంటుంది దాసు. అమ్మో, నువ్వు ఇప్పుడు అలాంటి రిస్కులు చేయకు. దాసు, వసుంధరతో ఒక్కసారి మాట్లాడించు. తన గొంతు విని చాలా రోజులైంది. ఒకసారి ఫోన్ తనకిస్తావా? ఇప్పుడు ఇప్పుడు వద్దు భాస్కర్. తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేదు. మాట్లాడే పరిస్థితిలో లేదా? ఏమైంది? అంటే మల్లికా ధ్రువ ఆఫీస్కి వెళ్ళే టైం కదా, చాలా బిజీ ఉంటుంది. అంతే కదా దాసు? నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? ఎందుకంటే పొద్దుట్నుంచి వసుంధర కోసం కాల్ చేస్తుంటే కలవడం లేదు. చచ్చా, అదేం లేదు భాస్కర్. తన ఫోన్ పాడైపోయింది, రిపేర్కి ఇచ్చాం, అందుకే కలవటం లేదు. భాస్కర్, నా మీద నమ్మకం లేదా నీకు? ఇదిగో, అయినా నువ్వు సడన్గా ఇలా కాల్ చేయమాకే. పక్కన ఎవరుంటారో తెలుసు కదా. భాస్కర్, మా కూతుర్ని అందరికీ పరిచయం చేసే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏ చిన్న పొరపాటు జరిగినా వసుంధర ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అది మర్చిపోయావు నువ్వు? లేదు దాసు, ఆ భయంతోనే ఇన్ని రోజులు గొంతు నొక్కుని బతుకుతున్నాను. పెంచిన భాస్కర్ని కదా, తను బాగుందని నా కళ్ళతో చూడాలన్న ఆశ. నువ్వు అర్థం చేసుకో భాస్కర్. ఎవరు లేని సమయం చూసి నేనే నీకు ఫోన్ చేయించి మాట్లాడిస్తాను. ఇది మల్లిక ఇట్టే వస్తుంది, నేను ఫోన్ పెట్టేయాలి. దాసు దాసు, ఒక్క నిమిషం. దాసు, వసుంధరని అడిగానని చెప్పవా? సరే సరేలే, చెప్తానులే, నువ్వు ఫోన్ పెట్టి. ఈ భాస్కర్ ఇప్పుడే ఫోన్ చేయాలా? వసుంధరిని ఇంటి నుండి తరివేసిన విషయం తెలిస్తే వీడు నన్ను ప్రాణాలతో ఉంచడు. అమ్మో, నా అసలు స్వరూపం బయటపడితే నా ప్లాన్ అంతా తలకిందులైపోతుంది. నమస్తే మేడం, ఇక్కడ రూమ్ ఏమైనా దొరుకుతుందా? లేదమ్మా, ఫుల్. అసలే కాలేజీలు స్టార్ట్ అయ్యే టైం కదా, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడే కాదు, ఎక్కడా దొరకవు. ప్లీజ్ అండి, ఒక వారమైనా పర్వాలేదు, అడ్జస్ట్ అవుతాను మేడం. ఈలోపు ఇంకొకటి చూసుకుంటాను. ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఉంటే మేమెందుకు కాదంటాం తల్లి, మాకు బిజినెస్సే కదా. కానీ ఇక్కడ లేదు, వేరే ఏరియా చూసుకో. ప్లీజ్ మేడం, ఒక వారం రోజులైనా అడ్జస్ట్ అవుతాను మేడం. ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. అన్నా, అర్థం చేసుకో అన్నా, ఇక్కడ దొరకలేదు. అమ్మా, పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాం,
సిటీలో ఉన్న సగం హాస్టల్స్ చూపించాను, ఎక్కడా ఖాళీ లేదంటున్నారు. ఇక నా వల్ల కాదమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, ఇంకొక 2 హాస్టల్స్ చూద్దామన్నా. ఇప్పుడు ఈ సామాన్లతో నేను ఎక్కడికి వెళ్తానన్నా? సారీ అమ్మా, నా ఆటో ఇంజిన్ కూడా వేడెక్కిపోయింది. మీరు ఇచ్చిన డబ్బులు ఇంతటితో సరిపోయినాయి. నాకు మీరు వద్దు, మీ డబ్బు వద్దు, ప్లీజ్. అన్నా అలా అనకండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ఇప్పుడేంటి, నేను మీతో ఒంటరిగా వచ్చి మీ అవసరం తీర్చాలా? దానికోసమేనా మీరు ఎప్పటి నుంచో చూస్తుంది? హలో, మా హాస్టల్లో ఒక బెడ్ ఖాళీగా ఉంది. మీకు ఇబ్బంది లేకపోతే అడ్రస్ పంపిస్తాను, రండి. నిజంగానా అండి? చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ పంపించండి, ఇప్పుడే వస్తాను. ఓకే. శ్రీ లక్ష్మి గర్ల్స్ హాస్టల్. ఎక్స్క్యూజ్ మీ. వసుంధర గారే కదా? ఇందాక ఫోన్ చేసింది నేనే అండి. ఇది ఫిల్ చేసి సైన్ చేయండి. కొంత అడ్వాన్స్ కడితే రూమ్ అలాట్ చేస్తాం. ఈ అమ్మాయికి రూమ్ చూపించండి. రండి మేడం. రండి. హలో మేడం, మీ నెంబర్ మా మేడం గారు పంపించారు. వసుంధర గారు రూమ్కి అలాట్ చేయగానే మీకు కాల్ చేసి చెప్పమన్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒకటి సీరియస్గా గుర్తుపెట్టుకోండి, నేనే మీ చేత కాల్ చేయించానని తనకి తెలియనివ్వకండి. ఇది నా రిక్వెస్ట్. మీ గురించి మా మేడం చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము మీ పేరు బయటకు చెప్పం. అలాగే వసుంధర మేడంకి ఇబ్బంది రానివ్వం. థ్యాంక్స్ అమ్మా. తను జాగ్రత్త, తనకి ఏ లోటు రాకూడదు. మీరు అస్సలు కంగారు పడకండి మేడం. ఆమెకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే నిన్ను వదిలేస్తావనుకుంటున్నావా? నా ఇంటి వెలుగువి నువ్వు. సూర్య, బిజీగా ఉన్నావా? పర్లేదు మేడం, చెప్పండి. వసుంధర ఎలా ఉంది? బిజీ సీజన్ కదా మేడం, కొంచెం హడావిడి తగ్గగానే నేనే వద్దాం అనుకుంటున్నాను. చెల్లెమ్మని చూసి చాలా రోజులైంది. వసుంధర ఇంట్లో లేదు సూర్య, ఇల్లుదిలి వెళ్ళిపోయింది. మేడం, వెళ్ళిపోవడం ఏంటి మేడం? ఎక్కడికి, ఎందుకు, అసలు ఏమైంది మేడం? అయినా ఏం గొడవ అసలు? ప్రస్తుతం నా ఫ్రెండ్ హాస్టల్లో ఉంది. తనకన్నీ నేనే అరేంజ్ చేశాను. తన ఆత్మాభిమానం సంగతి నీకు తెలుసు కదా, ఏమీ వద్దంటుంది. నువ్వొక్కసారి వెళ్ళి తనని చూసి ఏం కావాలో అన్నీ అమర్చిపెట్టు. హాస్టల్లో ఎందుకు అరేంజ్ చేశారు మేడం? నాకు ఒక కాల్ చేస్తే నేనే వచ్చి తీసుకెళ్లేవాడిని కదా.
నేను కూడా తను వెళ్తున్నప్పుడు వెనక చంద్రనని ఫాలో అవ్వమన్నాను సూర్య. మీ ఇంటికో రాజీవ్ ఇంటికో వెళ్లేదాకా చూసి రమ్మన్నాను. కానీ వసుంధర వెళ్ళి హాస్టల్ వెతుక్కుంది. ఇంకో ఆప్షన్ లేక వసుంధరకి తెలిసిన వాళ్ళ హాస్టల్లో అరేంజ్ చేశాను. అదక్కడ ఉంటున్నందుకు నాకు కూడా బాధగా ఉంది. వసుంధర జీవితం ఏంటి మేడం ఇలా అయిపోయింది? తనకి సంతోషాలనేవి వచ్చిపోయే చుట్టాల్లా ఉన్నాయి. కానీ ఈ కష్టాలు మాత్రం సొంత మనుషుల్లాగా తనని అంటుకునే ఉంటున్నాయి. ఇది న్యాయం కాదు మేడం, న్యాయం కాదు. అమ్మా సూర్య, నేను ధ్రువని. హలో ధ్రువ గారు, మీరు కూడా చూస్తూ ఎలా ఊరుకున్నారు? తనకి మనం తప్ప ఎవరున్నారు? సూర్య, తను చాలా కోపంలో ఉంది. నా మాట కూడా వినే పరిస్థితిలో లేదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, అదే నాకు కావాలి. నువ్వు వెళ్తున్నావు కదా, తన్ని జాగ్రత్తగా చూసుకో. తనకి ఏ లోటు రానీకు. ఒక అన్నగా నువ్వు తన పక్కనున్నావన్న ధైర్యం ఇప్పుడు చాలా అవసరం. నా ప్రాణం కాపాడిన దేవత సార్ వసుంధర. ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. మేడంని వెంటనే లొకేషన్ షేర్ చేయమని చెప్పండి. నేను ఇప్పుడే వెళ్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇల్లు వదిలి వెళ్ళిన ఆడపిల్ల వెనక్కి తిరిగి రావాలంటే ఆ ఇంట్లో మనుషుల ప్రేమలో ఏ మార్పు లేదని తనకి అనిపించాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. లోకం కళ్ళకి నేను అత్తనే కావచ్చు ధ్రువ. కానీ నా మనసుకి తెలుసు, దాన్ని నేను ఒక బిడ్డలాగే చూసుకున్నాను. ఆ తల్లి మనసు ఇప్పుడు తల్లడిల్లిపోతోంది. అమ్మా, మీ అందరూ నాకు అవసరం అన్నప్పుడు నా పక్కనే నిలబడ్డారమ్మా. కానీ నేను నీకు, వసుంధరకి నిజంగా అవసరమైనప్పుడు ఇలా చూస్తూ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. ఇదంతా నా వల్లేనమ్మా. తెలిసి తెలియని వయసులో ఎంజాయ్మెంట్ అనే పేరుతో చేసిన తప్పులకి ఇప్పుడు భగవంతుడు శిక్ష వేశాడు. కానీ అది నా వరకే వేస్తే ఎలాగోలా భరించేవాణ్ణి. కానీ ఆ శిక్ష మీ ఇద్దరికి వేస్తున్నాడు. అన్నిటికీ కారణం నేనేనమ్మా, నేనే. ధ్రువ, ఊరుకో. అమ్మా, రండి మేడం, రండి. మీరు ఉండాల్సింది ఈ రూమ్లోనే మేడం. జాగ్రత్త. క్షమించండి ధ్రువ సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా మాటలు మిమ్మల్ని గాయపరిచాయని తెలుసు సార్. ఈ గాయం మీ మనసుని కోసేస్తుందని తెలుసు. నేను మీ గాయానికి మందు నవ్వలేకపోవచ్చు, కానీ మీ సమస్యకి మాత్రం పరిష్కారం చూపించాలనే ఇలా చేశాను. నాకొకటి అర్థమైంది ధ్రువ సార్, మనం కొన్నిసార్లు ఎంత చేసినా, ఎన్ని చేసినా కొన్ని
అసంపూర్ణంగానే ఉంటాయి. అది అవ్వడానికి కొంచెమైనా అదృష్టం కావాలి. నాలాంటి దురదృష్టవంతురాల్ని ప్రేమించి నాతో పాటు మీరు కూడా ఆ బాధను అనుభవిస్తున్నారు. నా మీద కోపంగా ఉందా సార్? నీ మీద నాకు ఏ కోపం లేదు వసు. నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే బాధ తప్ప. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకునే అవకాశం నాకెందుకు ఇవ్వలేకపోతున్నావు? నీతో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. నీతో రోజంతా పోట్లాడి, ఎంత కోపం వచ్చినా కాసేపు మాట్లాడి, ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుని నిద్రపోవాలి అనుకున్నాను. నాకు చెప్పే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయావు వసు. గొడవ జరుగుతున్నప్పుడు నాతో పడుకోవడం కావాలి, అంతే కదా? దానికోసమే కదా ఎన్ని డ్రామాలు అనడం గుర్తొస్తుంది. నీతో పడుకుంటే తీరిపోయే మోజు మాత్రమే నాకు నీ మీద ఉంది అని కనపడిందా వసు? నాకు నీ మీద ఉన్న ప్రేమ కనపడలేదా? లేదా నేనే నీకు ఆ ధైర్యం, నమ్మకం ఇవ్వలేదా? ధ్రువగాడిని ఏదో ఒక రకంగా పెళ్లి పీటల మీద కూర్చోపెట్టాలి. పెళ్లి జరిగిన 6 నెలలకే మెంటల్ టార్చర్ అనే బ్రాండ్ని వాడి మీద వేయాలి. అంశు 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 ఏమైంది తల్లి? పాప మొహం చూడండి, నీలం రంగులోకి మారిపోతుంది. ఇది ఆస్తమా అటాక్. మీరా వెళ్ళి నీళ్ళని తీసుకురా. అత్తయ్య, ఇందులో అయిపోయాయి, స్టాక్ లేనట్టుంది.